హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఇంతకీ మీ భోగిని మీరెలా సెలబ్రేట్ జేసుకున్నారు? మా ఇంట్లో మాత్రం ఫస్ట్ నేనే నిద్ర లేసాను. నేను లేసిన తర్వాత మా అత్తమ్మని, మా ఆయన్ని నిద్ర లేపాను. అందరికంటే ముందుగా భోగేయడం అనేది అదొక సాటిస్ఫాక్షన్ గదా! అందరికంటే ముందే ఏద్దాం అనుకున్నాం గానీ, బయటొచ్చి చూస్తే మాకంటే ముందు చాలా మందే ఏసేసున్నారు. మ్యారేజ్ తర్వాత జరుపుకుంటున్న మా ఫస్ట్ భోగి ఇది. పొద్దునెప్పుడవుతుందో, ఎప్పుడు భోగేద్దామా మా ఆయనతో కలిసి అని అనిపిచ్చింది. ఆ ఎక్సైట్‌మెంట్‌కే నాకు నైట్ గూడా నిద్ర పట్టలేదసలు. పొద్దునెప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ, చేస్తూ పొద్దున్నే నిద్రపోయేసిన. అందుకే లేట్ అయింది. లేట్ అంటే మరీ లేట్ అనుకోవద్దండి. 4కే లేసేసాను. అయినా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆశ ఒకటే ఉంటే సరిపోతుందా? హెల్త్ గూడా సహకరించొద్దు. అదేంటో గానీ కరెక్ట్‌గా పండుగల టైంలోనే నాకు హెల్త్ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. వినాయక చవితి అప్పుడు గూడా ఇలాగే అయింది. సర్లే అనుకున్నవన్నీ జరిగిపోతాయా ఏంటి? లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఈవెన్ అప్పుడు బ్రూనో, చింటూ గూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరూ భోగేస్తారు. భోగిలో ఏం వేస్తాము? పాత సామాన్లు, పాత వస్తువులు ఏమున్నా ఆ మంటల్లో వేసేస్తాం గదా! ఈ సంవత్సరం నుంచైనా అంతా బాగుండాలి అన్న దీంతోనే గదా ఏదైనా చేస్తాము. మన ఇంట్లో పనికిరాని వస్తువులకే మన ఇంట్లో చోటు లేనప్పుడు, మరి మన మనసులో మాత్రం ఎప్పుడో జరిగిన వాటి గురించి కోపాలు, ద్వేషాలు ఇవంతా ఎందుకు? అవి గూడా ఆ భోగిలోనే వేసేయొచ్చుగా. ఎవరి లైఫ్ ఎన్నాళ్ళు అనేది ఎవరికీ తెలీదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మీరు హ్యాపీగా ఉండి పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచేకి ట్రై చేయండి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి చెప్పేయాల. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. మా అత్తగారింటి సైడ్ ఏమో భోగి వేయగానే అందులో నుంచి మంట తీసి ఇంట్లో దీపం పెట్టాలంట. అందుకే మా అత్తమ్మ తీసుకెళ్లి పెట్టేశారు. ఇంకా భోగి సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, అందుకే ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టేస్తున్నారు అత్తమ్మ. ఏం నువ్వు వేయొచ్చు కదా ముగ్గులు, వీడియో తీస్తా కూర్చోకపోతే అని అనుకోవద్దండి. మా పుట్టింట్లో ఏమో మా ఇంటి ముందు బాల్కనీ చాలా చిన్నది, అక్కడ చాలా చిన్న ముగ్గులే వేసేదాన్ని. పెద్ద పెద్ద ముగ్గులేమో మనకి రావు. అది కాక హెల్త్ అస్సలు సహకరించలేదు. అయినా ప్రెగ్నెన్సీ టైంలో అలా వంగి ముగ్గులేయడం కూడా మంచిది కాదని ఇంకా కామ్గా అయిపోయాను. నీళ్లు కూడా కాగిపోయాయి బాగా. ఫస్ట్ నేనే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయా. మా భోగి పండుగ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ సంక్రాంతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.